హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈరోజు నేను ఎంతో టేస్టీగా ఉండే, నిల్వగా ఉండే కాకరకాయ కారం అయితే చేశానండి. చాలా టేస్టీగా, చాలా కమ్మగా ఉంటుంది. చాలామంది కాకరకాయ అంటేనే తినరండి, ఇష్టపడరు. ఈ విధంగా ఒకసారి కాకరకాయ కారం చేసుకోండి. నిల్వగా ఉంటుంది. టేస్ట్ చాలా బావుంటుంది. తినం తినం అన్నవాళ్ళు కూడా మరీ మరీ తింటారండి. అంత యమ్మీగా వచ్చింది. ఈరోజు వీడియో అయితే మొత్తం నేనే తీశానండి. కాలయితే ఎక్కువసేపు నిలబడడం వల్ల వాసిపోయింది కూడా. తప్పకుండా నా ఛానెల్‌ని పూర్తిగా చూసి సపోర్ట్ ఇవ్వండి. నేనైతే ముప్పావు కేజీ కాకరకాయలైతే తీసుకున్నాను. తీసుకున్న కాకరకాయల్ని చూసారు కదా! అలా కట్ జేసుకోవాలండి. మరీ సన్నగా కట్ జేయకూడదు. అలాగని లావుగా కూడా ఉండకూడదండి. ముక్క చూడండి ఆ సైజులో ఉండాలండి. అప్పుడే కాకరకాయ వేపుడు చాలా బావుంటుంది. ఇప్పుడు కట్ జేసుకున్న కాకరకాయ ముక్కల్ని మనం ఒక తెప్పల్లోకైతే వేసుకోవాలండి. మొత్తం కాకరకాయ ముక్కలనైతే వేసుకున్న తర్వాత ఇప్పుడు పెద్ద నిమ్మకాయ సైజు కంటే కొంచెం ఎక్కువుంటుంది చింతపండుని తీసుకోవాలి. ముందుగా నానబెట్టుకొనైతే ఉంచుకున్నాను నేను. ఇప్పుడు ఆ చింతపండు వాటర్‌ని తీసుకొని కాకరకాయ ముక్కల్లోనైతే వేసుకోవాలండి. ఆ కాకరకాయ ముక్కల్లో మనం వేసుకున్న చింతపండు వాటరే కాకుండా మామూలు వాటర్ కూడా కాస్త వేసుకోవాలండి. కాకరకాయ ముక్కల్లో వాటర్ వేసిన తర్వాత ఎంతవరకొచ్చాయో ముక్కలు చూసుకోండి ఒకసారి. మరీ కాకరకాయ ముక్కలు ములిగినంత వరకు వాటర్ అయితే అస్సలు వేయకూడదు. వాటర్ వేసిన తర్వాత ముక్కలకు తగ్గట్టుగా కాస్తైతే సాల్ట్ అయితే వేసుకోవాలండి. ఈ విధంగా కాకరకాయ ముక్కల్లో సాల్ట్ వేయడం వల్ల ముక్కలు మనం తింటున్నప్పుడు చాలా టేస్ట్‌గా ఉంటాయి. ఇప్పుడు మంటను మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని కాకరకాయ ముక్కలనైతే ఉడికించుకోవాలండి. 5 మినిట్స్ నుంచి ఒక 10 మినిట్స్ వరకు ఉడికించుకోవాలి. అంతకంటే మరీ మెత్తగా అవనివ్వకూడదు. ఇలా కాకరకాయ ముక్కలు ఉడికించుకోవడం వల్ల ఏమవుతుందంటే పసరు మొత్తం ఆ వాటర్‌లోకొచ్చేస్తుంది. చేదైతే అస్సలు ఉండదండి. చాలామంది చేదుంటదని తినరు. ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. మీకే అర్థమవుతుంది. కాకరకాయ ముక్కలు ఉడుకుతున్నప్పుడు పై ముక్కలు కిందకి, కింద ముక్కలు పైకి అనుకుంటూ ఉడికించుకోవాలి. ఇప్పుడు కాకరకాయలు ఉడికించుకున్న తరువాత, ఆ కాకరకాయల ముక్కల పైన మూతను కరెక్ట్‌గా పెట్టుకొని వాటరంతా వార్చేసుకోవాలి. ఇప్పుడు కాకరకాయ ముక్కల్ని ఒక క్లాత్ అయినా వేసుకొని ఎండబెట్టుకోవచ్చండి ఎండలో. లేదంటే పళ్ళెంలో గనక సరిపోతే నాకైతే 2 పళ్ళెల్లో కరెక్ట్‌గా సరిపోయి ముక్కలనైతే విడివిడిగా పేర్చుకున్నాననమాట. ఇప్పుడు ఎండలో తీసుకెళ్ళైతే ముక్కల్ని పెట్టుకుందాము. చూడండి కాకరకాయ ముక్కలైతే ఎలా ఎండబెట్టుకున్నానో అలాగే ఉంటాయండి. లోపలైతే కాస్త మెత్తదనం ఉంటది. పైనైతే తేడైతే అస్సలు ఉండకూడదు. స్టవ్ మీద పాన్ పెట్టుకొని ఒక 2 టీ స్పూన్‌ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిలు కాస్త హీట్ అయిన తర్వాత 4 టీ స్పూన్‌లు ధనియాలు వేసుకోవాలి. 3 టీ స్పూన్‌లు జీలకర్ర వేసుకొని మంటని మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని మంచి అరోమా వచ్చి కలర్ చేంజ్ అయినంత వరకు ఏయించుకోవాలి. ఇప్పుడు ఏయించుకున్న ధనియాల్ని, జీలకర్రని సైడ్‌కైతే తీసేసుకొని నేను తీసుకున్న ముప్పావు కేజీ కాకరకాయలకి కప్పున్నర పల్లీలనైతే వేసుకొని, మంటను మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని, మంచి కలరు, అరోమా వచ్చేంత వరకు పల్లీలను వేయించుకొని సైడ్‌కైతే తీసుకోవాలి. మనం తినే కారాన్ని బట్టి ఎండుమిరపకాయలనైతే యాడ్ చేసుకోవాలండి. నేను తీసుకున్న ఎండుమిర్చి చాలా ఘాటుగా ఉన్నాయి. మీరు మీ కారాన్ని బట్టి తీసుకోండి. బాగా ఏగిపోయిన తర్వాత ఎండుమిర్చిని సైడ్‌కైతే తీసేసుకోవాలి. ఇప్పుడు కాకరకాయ ముక్కలను ఏయించుకోవడానికి ఆయిల్ అయితే కాస్త ఎక్కువ పడుతుందండి. ఆయిల్ పోసుకున్న తర్వాత హీట్ అయిన తర్వాత మంటను మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని, కాకరకాయ ముక్కల్ని ఒక్కొక్కటి విడివిడిగా వేసుకొని, మంటను మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని, మంచి కలర్ వచ్చేంత వరకండి. అంటే కరకరలాడినట్టు ఏగాలనమాట కాకరకాయి. అస్సలు పచ్చిదనం ఉండకూడదు. అలా మంటను మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని, ఆ కలర్ వచ్చేంత వరకు ఏయించుకోవాలి. ఇప్పుడు కాకరకాయ ముక్కలు బాగా ఏగిపోయిన తరువాత, ముక్కలైతే పళ్ళెంలోకైతే తీసేసుకోవాలండి. మొత్తం ముక్కల్ని అలాగే వేయించుకొని సైడ్‌కైతే తీసుకోండి. ముందుగా ఏయించుకున్న ధనియాలని, జీలకర్రని మిక్సీ గిన్నెలో వేసుకొని ముందుగా మిక్సీ పట్టుకోవాలండి. అయి నలిగిన తరువాత మనము ఏయించుకొని ఉంచుకున్న పల్లీలని, ఎండుమిర్చిని కూడా వేసుకొని మొత్తం అంతా బరగ్గా పట్టుకోవాలన్నమాట. అస్సలు నలగనివ్వకూడదండి పల్లీలనిను, ఎండుమిర్చిని. కాస్త బరకున్నట్లుగా పట్టుకుంటేనే మనం తినేటప్పుడు తగులుతూ చాలా టేస్ట్ అనిపిస్తుందండి. మొత్తం మిక్సీ పట్టేసుకోండి. ఇప్పుడు ఒక మీడియం సైజ్ వెల్లుల్లిపాయని కచ్చా పచ్చగా దంచుకోవాలండి. మిక్సీ మాత్రం అస్సలు పట్టకూడదు. కాస్త దంచుకుంటేనే టేస్ట్ చాలా బావుంటుంది. ఇప్పుడు పళ్ళెంలోకి ముందుగా మనం వేయించుకొని ఉంచుకున్న కాకరకాయ ముక్కలనైతే వేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా మిక్సీ పట్టుకొని ఉంచుకున్న మిశ్రమాన్ని మొత్తాన్ని కాకరకాయ ముక్కల్లో వేసుకోవాలి. ఇప్పుడు కాస్త అయితే సాల్ట్ అయితే వేసుకోవాలండి. ఆల్రెడీ మనం ముక్కల్లో సాల్ట్ వేసాం కాబట్టి చూసుకొని సాల్ట్‌నైతే యాడ్ చేసుకోవాలి. మనం కచ్చా పచ్చగా దంచుకోమని చెప్పాను కదండీ! ఎల్లుల్లిపాయ రెబ్బలను కూడా వేసుకోవాలి మొత్తం. ఏసుకున్న తరువాత మొత్తం బాగా ముక్కలకి బాగా పట్టేటట్లుగా బాగా కలుపుకోవాలండి. ఎంత బాగా కలుపుకుంటే ముక్కలు అంత టేస్ట్‌గా ఉంటాయి మనం తినేటప్పుడు. పిల్లలైతే మనం కలుపుతున్నప్పుడే తినేస్తారండి. అస్సలు చేదైతే అస్సలుండదు. చాలా బావుంటుందండి. ఈ స్టైల్‌లో మీరు ఒకసారి ట్రై చేయండి. మళ్ళీ మళ్ళీ చేస్తారండి. అంత బావుంటుంది. రైస్‌లోకైతే కాస్త నెయ్యయితే యాడ్ చేసుకొని మనం కలుపుకున్నామంటే అస్సలు వదిలిపెట్టరండి. అంత బావుంటుంది.
ఎంతో టేస్టీగా ఉండే కాకరకాయ కారం అయితే రెడీ అయిపోయిందండి. నేను పిక్కలు కూడా బయటికి తీయలేదు. షుగరు, బీపీ ఉన్నవాళ్ళైతే ఈ విధంగా స్టోర్ చేసుకొని ఉంచుకుంటే చాలా హ్యాపీగా రోజు తినొచ్చండి. మా ఛానల్‌లో పెట్టిన వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ కోసం అయితే గంట సింబల్‌నైతే యాక్టివేషన్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.